వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకొస్తాం, గల్ఫ్ దేశాలకు కృతజ్ఞతలు చెప్పిన మోదీ. అమెరికా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన సూసైడ్ బోట్, భారతీయ నావికుడి మృతి. $27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సముద్ర జలాల్లోకి కూడా పాకింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడి చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక అమాయకపు భారతీయ పౌరుడు బలయ్యాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్పై ఇరాన్ ఓ బోటుతో ఆత్మాహుతి దాడి జరిపింది. అయితే ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా ధృవీకరించగా భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన రంగంలో భారత్లో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో అమెరికాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో నిర్మిస్తున్న ఈ చమురు శుద్ధి కర్మాగారం కోసం అమెరికా ఫస్ట్ రిఫైనింగ్తో రిలయన్స్ సంస్థ $27.6 లక్షల కోట్లు అంటే $300 బిలియన్ విలువైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గత 50 ఏళ్లలో అమెరికాలో నిర్మితమవుతున్న తొలి చమురు శుద్ధి కేంద్రం ఇదేనని, ఇది ప్రపంచంలోని అత్యంత శుభ్రమైన చమురు శుద్ధి కేంద్రమని బుధవారం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అమెరికా ఇంత భారీ పెట్టుబడి పెడుతున్న భారత్లోని మా మిత్రులకు, ఆ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్ కు ధన్యవాదాలు. ఇది మా అమెరికా ఫస్ట్ ఎజెండా విజయమని ట్రంప్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొస్తామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మోదీ విమర్శించారు. బుధవారం కేరళలోని కొచ్చిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వదిలిపెట్టబోం, వారిని ఇండియాకు తీసుకొస్తాం. పశ్చిమాసియా సంక్షోభంలో మిగిలిపోయిన భారతీయులకు తగిన సాయం అందిస్తున్నాం. వాళ్ళు క్షేమంగా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. మనవారి సేవలు గుర్తించి తగిన సహాయం అందిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఆయా దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు కూడా నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. మార్కాపురం జిల్లా ఖమ్మం అర్బన్ కాలనీకి చెందిన షేక్ ఫరీద్ తన కూతురుకు జ్వరం రావడంతో పట్టణంలోని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు 6వ తేదీ తీసుకుని వెళ్ళగా అక్కడ వైద్య పరీక్షలు చేసి చికిత్స అనంతరం సిరప్ ఇవ్వగా అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి అనంతరం 9వ తేదీ సిరప్ చిన్నారికి తాపించడంతో వాంతులు విరోచనాలు కావడంతో తల్లిదండ్రులు సిరప్ను పరిశీలించగా అప్పటికే కాలం చెల్లిపోయిందని ఉండడంతో తెలుసుకున్న తల్లిదండ్రులు మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. మళ్లీ ట్రీట్మెంట్ చేసి రక్త పరీక్షలు చేయించమని తల్లిదండ్రులను కోరారు. డాక్టర్ రక్త పరీక్షలకు వైద్యానికి డబ్బులు చెల్లించాలని కోరగా మీరిచ్చిన సిరప్ వికటించడంతోనే కదా అని వైద్యులను తల్లిదండ్రులు ప్రశ్నించగా డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు చేయించి వైద్యులు కాలం చెల్లిన సిరప్ తాపించడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, దానివల్ల చిన్నారికి వాంతులు విరోచనాలు అవుతున్నాయని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు వైద్యశాలల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. हेलो, मैं नाम फरीद शेख फरीद अर्बन कॉलोनी खम्भम. बच्ची को ऐसा एक्सपायरी डेट हुए सिरप दिए, तो सिरप लेकर हमको दिखे तो ऐसा रिस्पॉन्स कर दिए. अब फिर गवर्नमेंट ऐसा एडमिट हो गया है. बच्ची को उल्टा गिला हुआ बोल को एक्सपायरी डेट हो गया बोल को हटा को एडमिट हो को क्या रिस्पॉन्स नहीं तो विलेकरण तरफ से बोल को रिस्पॉन्स होते हैं. ये हमारे को बस नहीं 9వ తారీఖు 6వ తారీఖు పోయినాము, సిరప్ ఇచ్చారు. అది 9వ తారీఖు వేసినాము. నిన్న పోయి ట్రీట్మెంట్ 10వ తేదీ నుంచి వాంతులు బేదులు 10వ తారీఖు నుంచి వాంతులు బేదులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి. సిరప్ ఇచ్చారండి, చూసుకోలేదండి. వేసిన తర్వాత చూసుకున్నాము. చూసుకున్న తర్వాత పోయి ఎమ్మటే అడిగాము. మల్లికార్జున హాస్పిటల్ అండి, ఖమ్మం. ఒకరోజు ఇచ్చారండి, నేను ఒకరోజు ఇచ్చాను ట్రీట్మెంట్. మళ్ళీ రాత్రి 2 గంటల నుంచి మోషన్స్ మళ్ళీ వాంతులు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చి అడ్మిట్ ఖర్చు బిల్లు చూడాలండి. 2000 నుంచి 3000 అవుతుంది. వాటిల్లో పెట్టారు.
తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో లింగ వివక్షత ఆరోగ్యం న్యూట్రిషన్పై శిక్షణా కార్యక్రమం ఏపీఎం రామ్మోహన్, డిప్యూటీ ఎంపీడీఓ శశిరేఖ, ఏపీఓ ఆశారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఆశాలకు ఏఎండ్ఎం, వివోఏ, ఎస్సీఎస్సీ సంఘమిత్రులకు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో లింగ అసమానతలను తిప్పికొట్టేందుకు లింగ పక్షపాతం లేని ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలని పాకాల మండలం ఎంపీఓ రామ్మోహన్ తెలిపారు. రాజకీయ, నిర్మాణ, సాంస్కృతిక, ఆరోగ్య సంరక్షణ స్థాయిల్లో మార్పులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏపీఓ ఆశారాణి తెలియజేశారు. కుటుంబ పరిస్థితుల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. భర్త తాగబోతని చెప్పి పిల్లలు తల్లితో కలిసి చంపేసుకున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. లాస్ట్కి ఏంటి చెప్పండి? వాళ్ళ సమస్యని ధైర్యంగా ఎదుర్కోలేకపోవడం వల్లనే ఈ ఒక అన్నీ వస్తాయి. సో ఇవన్నీ చేసుకోవాలంటే ముందు మనం దూరం చేసుకోవాలంటే ముందు మన ఆలోచన తీరు మార్చుకోవాలి. తర్వాత ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు బాగుంటాయి? వాతావరణం వల్ల బాగుంటాయి అనుకుంటున్నాం. కానీ ముందు ఆలోచించాలంటే శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఏం చేయాలి? బాగా బలంగా అడ్డమైనవన్నీ తినకుండా మంచి పోషకాహారం తినాలి. చాలా మంది ఏం చేస్తారు, మనకు సహనం ఎట్లా ఎక్కువో అలానే పిల్లలకు నీళ్ళే. ఇప్పుడు నేను కొన్నిసార్లు చూసా, 3-4 మండలాల్లో పనిచేసా యాజ్ ఈవాటిగా. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి గర్భవతులకి బాగా రక్తం బాగా ఉండాలని ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటూ వాళ్ళకి మంచిగా అనే చిక్కీలని ఏంటంటే ఇస్తారు కదా, గుట్లని అనిపిస్తారు. అవి ఇచ్చినప్పుడు వాళ్ళ అక్కకి పెట్టుకోవడము, లేదంటే వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడం. ముందు నీ కట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆదేశాల మేరకు ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకే చోట చికిత్స అందించే విధంగా నిపుణులైన డాక్టర్లచే పరీక్షలు, మందులు అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ మండలంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరుండి డాక్టర్ల వద్ద పరీక్షించుకుంటున్న రోగుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. అన్ని రకాల రోగాలకు ఒకే చోట ప్రత్యేక నిపుణులైన ప్రభుత్వ డాక్టర్ల బృందంతో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి రోగాన్ని బట్టి మందులు ఇవ్వడమే కాక అవసరమైన వారికి హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక, ఈ అభివృద్ధి కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా హెల్త్ క్యాంప్ ఈరోజు కట్టాల గ్రామంలో పెంచారు. ఇప్పటికి ఇది 4వ సెంటర్ నేను అటెండ్ చేసాను. అంటే 7వ రోజు స్టార్ట్ అయిన తర్వాత 7వ రోజు విపరీతమైన స్పందన. ముఖ్యంగా ఏంటంటే పిహెచ్సిస్ ఉన్న దగ్గరికి వస్తే ఒకే డాక్టర్ ఉంటారు. జనరల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది చూస్తారు, తర్వాత ఏదైనా సజెస్ట్ చేస్తే పంపిస్తుంది. కానీ ఈ క్యాంపులు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం నుంచి అందరి కళ్ళు కానీ, మోకాలు నొప్పులు కానీ, రక్త పరీక్షలు కానీ, ఇది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ చూడడానికి ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళకి సర్జరీ అవసరం ఉన్నా సర్జరీ చేస్తారు ప్రభుత్వం ద్వారా. గతంలో ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక దగ్గర హెల్త్ క్యాంప్ పెట్టడము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టేయడం, లేదు కళ్ళ చూపు దానికోసం ఇప్పుడు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి మరి 99 రోజుల కార్యక్రమంలో ఇది పెట్టడం, మరి అందరూ కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకోవడం, ఈ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మందులతో ఇచ్చేటుంటే ఇక్కడనే ఫ్రీగా అన్ని మందులు కూడా ఇస్తున్నారు. అన్నీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి సర్జరీస్ అట్లాంటివి అవసరం కూడా ఈ డాక్టర్స్ మరి స్పెషలిస్టులు అంతా ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కానీ ఈ క్యాంపులు ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు. బీద వాళ్ళకి అందరికీ సంబంధించి ఈ ఆరోగ్య రీతి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అటెండ్ చేసి అంటే దీన్ని పూర్తిగా అవైల్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
అన్నిటికంటే కూడా ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఈ డాక్టర్స్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ గ్రామంలో పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈద్గా తోఫాను మహదేవాపూర్ సర్పంచ్ హషీనా బాను అక్బర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆర్థికంగా బలహీనంగా ఉన్న ముస్లిం మహిళలకు కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, ఈ సందర్భంగా అర్హులైన పేద ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన తోఫా కిట్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మహదేవాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీలో నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈనాటి ఈద్ ముబారక్ ఈద్గా తోఫా ఆ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి అభినమాను అక్బర్ ఖాన్ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, అధ్యక్షుడు రామారావు గారు, అదేవిధంగా గౌరవ నర్సీపట్నంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. గురువారం నాడు జరిగిన ఈ ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దాండియా డప్పు చప్పుళ్లు కోలాటాల నడుమ యాగశాల నుండి అమ్మవారి నూతన ఆలయం వద్దకు జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారి సతీమణి పద్మావతి దంపతులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, డాక్టర్ సువర్ణ, చింతకాయల రాజేష్, దేవేశ్రీ తదితరులు పాల్గొన్నారు. పండుగలు తీసుకొచ్చి 3 రోజులు హోమం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. మరి నర్సీపట్నం నూకాలమ్మ అంటే నర్సీపట్నానికి ఒక ఇనపాలిపిలో చూస్తాం మేము. నర్సీపట్నంలో మరి కొత్త గుడి కట్టుకున్నాం. మరి ఈవేళ నుంచే జాగరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అమావాస్యకి నూకాలమ్మ పండుగ చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను. అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, ప్రతి విద్యార్థి ఆరోగ్యకరంగా ఉంటేనే చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో స్థానిక అగ్రహారంలోని కస్తూరిబా బాలబాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో గతంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అవసరమైన విద్యార్థినులకు ఎమ్మెల్యే బడేటి చంటి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కంటి చూపును కోల్పోతే జీవితం అంధకారం అవుతుందన్నారు. అలా కాక కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్నారులు నేత్ర సంరక్షణకు కంకణ కట్టుకోవడం శుభపరిణామని, ఈ విషయంలో నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. అనివార్య కార్యాలయాల వల్ల ఏ స్కూల్కి ఆ స్కూల్లో ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు పిల్లల పట్ల ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకంటే మీకు తల్లికి వందనం వేసిన కాడి నుంచి స్కూల్ యూనిఫామ్ కాడి నుంచి అదే ఏ విధమైన ఉండాలి అనేది ప్రతి దాంట్లో కూడా ఆయన పార్టిసిపేషన్ కంపల్సరీ. ఆయన చూస్తూ నాణ్యతా ప్రమాణంతో విద్యను అందించేవారు అందరూ కూడా చేయండి అని చెప్పారు. అనేక మంది పిల్లలకి అంటే కంటి సమస్య ఉంటుందనే తెలీదు. కొంతమందికి సన్నగా అప్పుడప్పుడు తలనొప్పిగా రావచ్చు, ఇంట్లో పడుకుంటారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ఏలూరు అగ్రహారంలోని ఎస్వీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలో డయాలసిస్ క్లినిక్స్ ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత డయాలసిస్ సేవలతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బడేటి చంటి డయాలసిస్ చేయించుకున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మాట్లాడుతూ యువత ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలర్స్ అవ్వచ్చు, అనేక రకాలైన తీసుకోవడం వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అనేది మనకందరికి కూడా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మరి రామచంద్రరావు గారు ఈ క్యాంప్ని ఏర్పాటు చేశారు. మరి రామచంద్రరావు గారు హోమియో డాక్టర్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళ పిల్లలందరినీ కూడా డాక్టర్లు చదివించి మరి ఏలూరుకి మరి 4 డాక్టర్లను అందించినందుకు మరి ఆ కుటుంబాన్ని కూడా మనం అభినందించడం అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతమందిని పెట్టినప్పుడు, ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టాలి అని అంటే అనేక మంది స్టాఫ్ కావాలి. వీళ్ళందరికీ మరి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏలూరులో మరి ఇంతమంది కనీసం ఈయన హోమియో డాక్టర్గా ఈయన దగ్గర 10 మంది చేస్తున్నారు, వాళ్ళ పిల్లల దగ్గర 25 మంది చేస్తున్నారు. రమారమి ఈ హాస్పిటల్కి సంబంధించి 50 మంది 60 మంది స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన రజకులు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఏలూరు నగరంలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ పుష్పలతతో వివిధ సమస్యల పట్ల సానుకూలంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఈడీ పుష్పలత మాట్లాడుతూ బీసీలకు అధునాతన పనిముట్ల విషయంలో 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు మంజూరు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అయితే 3 నుండి 5 వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి లోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు శివశ్రీ, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తాటివలస పవన్ కుమార్లు పాల్గొన్నారు. గవర్నమెంట్కి పాన్ కార్డ్ కూడా అవ్వాలి. అదే ఇక్కడ గైడెన్స్ రాదు. పాతలాగానే మేము మామూలుగా రివల్వింగ్ చైర్లోనే మేము గడ్డలు చేస్తాము, రాళ్ళు వేస్తాము, మాకు ఇదే అని కాకుండా ఇంకా మోడర్నైజేషన్ మోడర్న్ ఈ సెలూన్ స్టేట్స్ అయ్యి ఏమి కావాలి, దానివల్ల ఎంతో వస్తుంది. దాని బడ్జెట్ వేయడం, ఎస్టిమేట్ వేయడం వాళ్ళు పంపిస్తారు. అంటే పాతయే ఆయన ఇచ్చే బల మీదే చేసుకుంటాం అని కాదండి, మోడర్న్ మిషనరీ ఏదైతే దేనివల్ల ఉపయోగం మీకే కాదు అనేకలు ఉపయోగపడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు. దీంతో జనసంద్రంగా మారిన పార్టీ కార్యాలయం మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించి శ్రీ వైఎస్ జగన్ ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వందలాదిగా తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. మన పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011 మార్చి 12న పుట్టిన మన పార్టీ ఈ రోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్కుగా నిలిచింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టిందనేది మనం ఒక్కసారి జ్ఞప్తి చేసుకుంటే ఆ రోజు నల్ల కాలువలో ఇచ్చిన ఒక మాట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు, ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులను మార్చింది. రాష్ట్రంలో దశ దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య విలువలు, విశ్వసనీయత ఉన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల సాగింది. ఈ రోజు నేను ఒకటే చెబుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్ది మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులది. వైఎస్ఆర్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని నేను గర్వంగా చెబుతున్నాను. ఈ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏనాడు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దేశంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన పరిస్థితి చూశాం. కానీ జగన్ ఏనాడు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉంది. పైన ఉన్న దేవుడు కింద ఉన్న మీ మీద మాత్రమే అని గర్వంగా చెబుతాను. నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న నా దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నన్ను నడిపించారు. ఈ రోజు నేను చెబుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయతకు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగరేసుకుని అదిగో అతడే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేలా ఈ పార్టీ అడుగులు వేస్తోందని తెలియజేశారు. ఆ ఒక్క మాట రాష్ట్రంలో దశ దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య
విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక్క జగన్ది కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. ఆ రోజు జగన్ అనేవాడు ఒకే ఒక్కడు, కానీ జగన్ ఏ రోజు భయపడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ దేశంలో అధికారంలో ఉంది. కుట్రలు కుతంత్రాల మధ్య తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కుట్రలు కుతంత్రాలు పడిన పరిస్థితుల మధ్య మనం చూసాం. అయినా కూడా జగన్ ఏ రోజు భయపడలేదు. కారణం, జగన్కు నమ్మకం ఉన్నది పైనున్న దేవుడు, కింద ఉన్న మీ మీద మాత్రమే నమ్మకం ఉంది అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను నమ్ముకున్న నా ప్రజలు, నేను నమ్ముకున్న దేవుడు ఇద్దరు తోడుగా ఉండి నడిపించారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలకు, విశ్వసనీయతకు ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని, నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా కాలర్ ఎగిరేసుకొని అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగానే ఈ పార్టీ ఎప్పుడూ కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా వినమ్రంగా, వినయపూరితంగా మీ అందరి ప్రేమ. దశాబ్దాలుగా సాగు త్రాగునీటి కోసం అల్లాడుతున్న రాయలసీమ గడ్డపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపేలా గేయాలను విడుదల చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నేడు మరో గీతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా రాయలసీమ రైతుల ఆవేదనను, పాలకుల ప్రాధాన్యత లోపాలను ఎండగడుతూ రూపొందించిన ఒక ప్రత్యేక ఆడియో గీతాన్ని నంద్యాల సమితి కార్యాలయంలో సమితి కోశాధికారి చెరుకూరి వెంకటేశ్వర నాయుడు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, తెలుసుకో నాయక ఏది ముందో ఎగరరా, ప్రాధాన్యత పనులు పక్కన పెట్టి పాలన సాగిస్తే ప్రయోజనం ఏమిరా అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేదని సమితి కార్యవర్గ సభ్యులు వివరించారు. కృష్ణానదిలో నీళ్లున్నా, ప్రాజెక్టులు పూర్తయ్యాయని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా పొలాల దాకా నీరు చేరకపోవడానికి కారణం పంట కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడమేనని వారు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. గోదావరి, బనకచెర్ల అనుసంధానం అంటూ కోటలు దాటి మాటలు చెబుతున్న పాలకులు కనీసం గొంటెందిపోతున్న ప్రజలకు తాగునీరు కూడా పట్టించుకోకపోవడం ఒట్టి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న పంట కాలువల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాయలసీమ గుండెల్లో ఆశలు నింపేలా నిజమైన జలకళను తీసుకురావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్రెడ్డి, ఏరువ రామచంద్రం రెడ్డి, పట్నం రాముడు, మహేశ్వర్ రెడ్డి, కొమ్మ శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, జానో జాగో, మహబూబ్ బాషా, నిట్టూరు సుధాకర్, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకొస్తాం, గల్ఫ్ దేశాలకు కృతజ్ఞతలు చెప్పిన మోదీ. అమెరికా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన సూసైడ్ బోట్, భారతీయ నావికుడి మృతి. $27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.